పార్టీ బలోపేతం కావాల్సిన చోట ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయా? పార్టీ నేతల్లో సమన్వయం లోపించడంతో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో. పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో జాప్యం జరుగుతుండగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పారాషూట్ నేతలకు పదవిస్తే చేతులు ముడుచుకుని కూర్చునేది లేదంటున్నారు పాత కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కు కలిసిరాని కరీంనగర్లో హస్తవాసి మారేదలా? వరుస ఓటముల నుంచి ఏమైనా గుణపాఠం నేర్చుకున్నారా లేదా? కరీంనగర్లో కలహాల కాంగ్రెస్, ఊరిస్తున్న అధ్యక్ష ఇన్ఛార్జి పదవులు, ఇన్ఛార్జి రేసు క్యూలో అనేక మంది పోటీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం వ్యూహాలు అమలు చేయాల్సింది పోయి అంతర్గత విభేదాలతో నాయకులు రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే వరుస ఓటములతో డీలా పడుతున్న పార్టీలో నేతల తీరు మరింత డ్యామేజ్ చేసేలా ఉందంటూ కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ కోసం పనిచేసిన నేతలంతా పార్టీ పదవులు, నామినేషన్ పోస్టులు దక్కుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ అవి అందని ద్రాక్షలా మారుతున్నాయనేది ఆశావహుల నోట వినిపిస్తున్న మాట. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురమళ్ల శ్రీనివాస్ డీసీసీ ఆఫీసు వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశావహులు తీవ్రంగా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇక డీసీసీ అధ్యక్ష పదవి నియామకంలోనూ జాప్యం జరుగుతూ ఉండడంతో ఇంకెప్పుడు తమకు భర్తీ పదవులు దక్కుతాయంటూ అధిష్టానంపై ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఆ పదవిని ఇప్పట్లో భర్తీ చేసేలా లేరు అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారట. ఇక ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సైతం ఇన్ఛార్జ్ పదవి రేసులో ఉన్నారట. నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి దక్కితే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఉండొచ్చనే ఆలోచనతో ఆ పదవి కోసం పాత కొత్త నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ వినిపిస్తోంది. వెలిచాల రాజేందర్ రావుకు డీసీసీ పదవి ఇవ్వాలని పలువురు కార్పొరేటర్లు ఏకంగా గాంధీ భవన్కే వెళ్లారట. తనకు ఇన్ఛార్జ్ పదవి ఇప్పించేందుకు మద్దతివ్వాలని రాజేందర్ రావు నేతలను కోరుతున్నారట. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేల మద్దతు నరేందర్ రెడ్డికి ఉండడంతో ఆయనకే ఇన్ఛార్జి పదవి దక్కుతుందనే ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతూ ఉండగా మరొకరికి ఆ అవకాశం దక్కుతుందో లేదో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రి పొన్నంపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో బహిరంగ వేటుకు గురైన పురమళ్ల శ్రీనివాస్ వదల బొమ్మాళి అన్నట్లుగా సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం సపోర్టుతోనే కాంగ్రెస్ లోకి వచ్చిన పురమళ్ల ఇప్పుడు ఆయన్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పురమళ్ల కలిసి దిగిన ఫోటోలపై కాంగ్రెస్ వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతుందట. తనకు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని సీఎంను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పారాషూట్ నేతలకు పదవులు ఇవ్వవద్దు అనేది పాత కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాత కొత్త నేతల మధ్య పంచాయతీ కొనసాగుతూ ఉండగా పార్టీ పదవులు ఎవరిని వరిస్తాయో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత 2 దశాబ్దాలుగా జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీని కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. 4 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలు పొన్నం ప్రభాకర్, ఒకసారి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, మరోసారి పురమళ్ల శ్రీనివాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు వరుసగా 3 సార్లు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయింది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఓటమికి అంతర్గత విభేదాలే కారణం అనేది బహిరంగ రహస్యమే అయినప్పటికీ నేతల తీరులో మార్పు రావడం లేదట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకే లాభం జరిగేలా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే తీవ్రంగా చెమటోడ్చాల్సి ఉంటుంది. పార్టీని సమర్థవంతంగా నడిపించేవారికే డీసీసీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ గాడిన పడుతుంది.
ఇప్పటికైనా ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోకపోతే మున్సిపల్ ఎన్నికలు సైతం చేజారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా కాంగ్రెస్ మారుతుందో లేక కలహాలతోనే కాలం గడుపుతుందో అనేది చూడాలి.